మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ఏఎంసీ మైదానంలో తెలంగాణ ప్రజా నాట్య మండలి మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కవి రచయిత స్వర్గీయ గూడ అంజన్న యాదిలో పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించారు. సిపిఐ బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రేకుండ చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర మాజీ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, ప్రజా యుద్ధ నౌక గద్దర్, సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, ప్రొఫెసర్ కోదండరాం, మిట్టపల్లి సురేందర్, తేళ్లు విజయ, జయరాజ్, జిల్లా నాయకులు కలవేణి శంకర్, ప్రజా గాయకులు పాల్గొన్నారు. గూడ అంజన్న, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి గూడ అంజన్న రాసిన పాటలు ఎంతగానో దోహదపడ్డాయని, అణగారిన పీడిత ప్రజల నిజాం నిరంకుశ పాలనపై రాసిన పాటలు ప్రజలను చైతన్యవంతులు చేసి తెలంగాణ ఉద్యమం వైపు నడిపిస్తాయని గుర్తు చేసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఎస్సీలు 3 మంత్రులుగా ఉన్నారని, తెలంగాణ వచ్చాక బీసీ, ఎస్సీ, ఎస్టీ ఎంతమంది మంత్రులు ఉన్నారని, ఓసీలైన వెలుమ, రెడ్డిలు ఎంతమంది ఉన్నారని అన్నారు. తెలంగాణ మళ్ళీ దొరల గడీలకే వెళ్ళిందని, మళ్ళీ పోరాటానికి ప్రజలు ముందుకు రావాలని, ఈ పోరాటం ఓటుతో దొరకు బుద్ధి చెప్పాలని అన్నారు. అంతేకాకుండా గూడ అంజన్న స్తూపాన్ని దండపల్లిలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, లేని ఎడల భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో నిర్మిస్తామని అన్నారు. బీఆర్ఎస్ ఏందిరో, టీఆర్ఎస్ ఏడపాయరో ఆడియోను పార్టీ నాయకులు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులతో పాటు ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అసలు ప్రత్యేకత ఏంటంటే ఈ తెలంగాణ అసలు భారతదేశంలో ఉన్నందుకు అసలు ఒక అవగాహన ఉంది నాకు. కళల ద్వారా ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి ఈ కార్యక్రమాన్ని రాసినటువంటి వ్యక్తి. అదొక్కటే కాదు, అట్లాంటివి ఎన్ని పాటలు ఉన్నాయో. ఆ రైతుల అప్పుల మీద రాసిన పాట కూడా ఉంది. అప్పు తెచ్చిన మాట నిజమే, అది వడ్డీకి తెచ్చింది నిజమే. అది భద్రం కొడుకో నా కొడుకో కొమరన్న ఎంత దూరదృష్టి గలవాడు. ఎప్పటికైనా కూడా ఇవాళ మేము రాజకీయ నాయకులమైనా, మేము రాజకీయ ఎంత ఉపన్యాసాలు చేసినా కళాకారులు ఒక పాటతో ఆకర్షించుకునేటువంటి, అంటే పాట రాయడంలో నిగూఢత్వం ఉంటే, సామాజిక శుద్ధ ఉంటే తప్పనిసరిగా ప్రజలు ఆదరిస్తారు. ఆ రకంగా ఉద్యమాల వైపు, విప్లవాల వైపు నడతారు. ఆనాడు స్వాతంత్ర పోరాటంలో, తెలంగాణ సాయుధ పోరాటంలో, ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించింది, భూమిక వహించింది లేదా ఇరుసుగా వివరించింది ఎవరు? ఉద్యమానికి ఉత్తేజాన్ని కల్పించింది ఎవరు? ఉద్యమం అనేక సంవత్సరాల పాటు సాగడానికి తెలంగాణ ఎవడేలుతున్నాడు రా తెలంగాణ పాట గట్ల పుట్టొచ్చింది. గూడ అంజన్న, బండి యాదగిరి, గద్దరన్నను స్ఫూర్తిగా తీసుకొచ్చిన రాసినటువంటి పాటలే ఇవాళ తెలుగు నేల మీద ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా కొంతమందికి ఇష్టం ఉండొచ్చు, కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు. నీకు ఇష్టం ఉండాలని నేను కోరుకోను, సోమండలెక్కడు అందరికి నచ్చాలని నేను అనుకోను. కానీ నా గూడ అంజన్నను నేను సినిమా కళాకారుల తప్పుపడట్లే. సినిమా వాళ్ళకి అవార్డు ఇచ్చుకోండి, ఫంక్షన్లు చేసుకోండి, ఏమైనా చేసుకోండి. తానా సభలు, ఆటా సభలు తప్పుపట్టట్లేను. కానీ తెలంగాణ అనే ఈ సమాజాన్ని విప్లవోద్యమానికి ఒక కేంద్ర బిందుగా ప్రజల్ని తట్టిలేపింది. అదే ఊరు మనదిరా వాడ మనదిరా అనే పాట. మనలో ఏమి నింపింది? అది వర్గకసి నింపింది.
మనలో ఏమి నింపింది? వర్గకసి నింపింది. ఆ వర్గకసి మన హృదయాల్లో నింపింది కాబట్టినే ప్రాణత్యాగాలు కూడా వెనకాడకుండా వేలాది మంది బిడ్డలు ఈ తెలంగాణ గడ్డ మీద అమరులు కాగలిగినారు విప్లవోద్యమ బాటలో, భూస్వామ్య పెత్తందారులను ఎదుర్కొనే పోరాటంలో. అంటే ఒక పాటే ఎన్నో త్యాగాలను కూడా ముందుకు నడిపింది, విప్లవోద్యమాన్ని కొంతకాలం బతికించింది. కానీ ఇప్పుడు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాం, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో గూడ అంజన్న పాట భారతదేశం ఫెడరల్ స్టేట్. ఏ తమ్ముళ్ళు ప్లీజ్ ప్లీజ్ సైలెన్స్. ఏ తమ్ముళ్ళు ప్లీజ్. భారతదేశం ఫెడరల్ స్టేట్ రాష్ట్రాల హక్కుల్ని కారాస్తున్నది కేంద్రం. ఇక్కడ దొరబడు కేంద్రం దొర. ఈ మూల వనరులు, ఈ మూల సంపద మన మూల జాతులకే చెందాలి, మూల వాసులకే చెందాలి అని మనమందరం ఉంటే మన సంపదంతా కూడా ఏ అంబానీ చేతుల్లోనో, అదానీ చేతుల్లోనో, కార్పొరేట్ చేతుల్లో పెట్టి మొత్తం దుర్మార్గంగా దొరతనం చేస్తున్నది కేంద్రం. విద్య, వైద్య, విమానయానం, పుట్టుకతో ఎవడు బానిసగాడు? No, nobody slave. This country, who made them slave? పుట్టుకతో ఎవడు బానిసగాడు? నీ పంచుందరా, నీ కాలు మొక్తుందరా, నీ కాళ్ళ కింద ఉంటుందరా, నీకు ఓటేస్తుందరా, నీ ఉచ్చదాగుతుందరా, నీ బతికే రోజుల నుంచి విముక్తి పొందింది తెలంగాణ. పుట్టుకతోడు బానిసగాడు. అధికారం, దౌర్జన్యం, ఆర్థిక దోపిడీ, సాంస్కృతికమైన దోపిడీ, మనిషిని, మానవత్వాన్ని బానిసలు చేశారు. బానిసలారా లెండిరా. గూడంజయ్య యాదిలో అనే సభ ఏర్పాటు చేసిన చంద్రశేఖరరావుకు ధన్యవాదాలు. అంజన్న గారు మన మధ్యలో లేకున్నా అతని సాహిత్యాన్ని, అతని పాటలను గౌరవించి మనకు ఇంత మంచి సభను ఏర్పాటు చేసి అందరిని ఆహ్వానించి ఎంతగానో ప్రయాసంతో కూడిన ఈ ఖర్చులు సభ, ధన్యవాదాలు. గూడంజయ్య గారికి జరిగినంత న్యాయం జరగలేదు, దేంట్లో కూడా ఆయనకు న్యాయం జరగలేదు. థ్యాంక్ యూ.